ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదాని గో బ్యాక్. మోదీ అపరిమిత్రుడిపై కెన్యాలో పెద్ద ఎత్తున నిరసనలు. బీజేపీ ఉన్నత కాలం అలా జరగలేదు. రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్. తెలుగు రాష్ట్రాలకు మరొకసారి వర్షం. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దమ్ముంటేరా లేకుంటే నేనే వస్తా. కౌశిక్ రెడ్డిపై అరకపూడి గాంధీ ఫైర్. ఆక్రమించిన చెరువులను అప్పచెప్పదు, లేదంటే ఉన్నపళ్లంగా నేలమట్టం చేస్తాం. ఆక్రమణదారులకు మరొకసారి హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. ముంబైని వేడున్న హీట్ మ్యాన్. వేలాంలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న రోహిత్. హేమ డ్రగ్స్ తీసుకుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జ్ షీట్ లో పేర్కొన్న పోలీసులు. స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్, 25,000 వైపైన నిఫ్టీ. దేశంలోని అనేక నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను హస్తగతం చేసుకున్న ఆదాని సంస్థ విదేశాలకు విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. కెన్యాలో ఆదాని సంస్థకు వ్యతిరేకంగా వందలాది మంది ఎయిర్పోర్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. రాజధాని నైరోబియాలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు లీజుకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాత్రి కెన్యా ఏవియేషన్ అథారిటీ కార్మికులు సమ్మెకి దిగారు. ఆదాని గో బ్యాక్, వి రిజెక్ట్ ఆదాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదానితో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ ను ఆదానికి అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మెతో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. టెర్మినల్ బయట ప్రయాణికులు బారులు తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. కాగా ఈ ఒప్పందంపై అభ్యంతరాల నేపథ్యంలో కెన్యా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. When I check my itinerary, all the flights have already departed. So I don't know the communication that we shall have. I think we shall have to make another buying of the ticket, and that is very unfortunate for us. It is very unfortunate that the Kenyan government does not want to pay attention on the matters of the Kenyan citizens that they are raising, because they want to give this airport to the Adani company, and that is very bad. Where were you traveling to? I was traveling to అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశంలో రిజర్వేషన్ల విషయంతో పాటు పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశాల్లో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో భారతదేశాన్ని కించపరచులాగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంత కాలం దేశంలో రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు, అదేవిధంగా దేశ భద్రతతో ఆటలాడలేరని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు, దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్ షా అన్నారు. ప్రాంతీయవాదం, మతం, భాష పరంగా
చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ ప్రకటన బయటపెట్టిందని అమిత్ షా అన్నారు. मित्रों, हम सभी जानते हैं साइबर सुरक्षा के बगैर देश का विकास इस समय में असंभव है। टेक्नोलॉजी एक दृष्टि से मानव जीवन के लिए आशीर्वाद साबित होती है। कई सारे नए इनिशिएटिव जो हर व्यक्ति को सक्षम बनाने के लिए, चाहे आर्थिक रूप से हो, सामाजिक रूप से हो या आत्मसम्मान की सुरक्षा की दृष्टि से हो, टेक्नोलॉजी का बहुत बड़ा उपयोग हो रहा है। बिजनेस के अंदर और इकोनॉमी को बढ़ावा देने के लिए भी टेक्नोलॉजी का बहुत बड़ा उपयोग हो रहा है। परंतु इसके साथ साथ टेक्नोलॉजी से कई सारे खतरे भी आज सृजित होते हुए दिखाई पड़े हैं। इसलिए मैं मानता हूं कि साइबर सुरक्षा अब केवल डिजिटल दुनिया तक ही सीमित नहीं है। साइबर सुरक्षा राष्ट्रीय सुरक्षा का एक अहम पहलू बन गया है, जिसके बगैर हमारी राष्ट्र की सुरक्षा भी करना असंभव है। గత నెల రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలు, నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, విజయవాడ ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. మున్నేరులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహంతో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరుకు గండ్లు పడ్డంతో విజయవాడలోని పలు డివిజన్లలో వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా వరుణుడు శాంతించడంతో ముంపు వరద ప్రాంతాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత నెల రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చిగురుటాకుల్లో వణికిపోతున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, విజయవాడ ప్రాంతాలు వరద ముంపును గురయ్యాయి. మున్నేరులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహంతో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు గండ్లు పడ్డంతో విజయవాడలోని పలు డివిజన్లలో వరద నీరు చేరింది. జగనన్న మీకు ఈ ధిక్కార శాశ్వతం కాదు, సాధింపు చర్యలు మానుకోండని సాంప్రదాయాలకు తెరతీయకండి, ఇక రేపటి రోజున కూడా మీకు ఇదే గతి పడుతుందంటూ విమర్శించారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోవాలని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్ మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని.
నల్గొండ జిల్లా దామచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం విద్యుత్ ప్లాంట్ పై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూ నిర్వాసితులు గొప్ప త్యాగదనులు, భూసేకరణ పరిహారం చెల్లించడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతాము. 5 యూనిట్లకు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవటం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేటు ఫిక్స్ చేస్తాం. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాక ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకు చేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని, స్థూల ఉత్పత్తిని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్ట్ కి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చేకల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి కూడా తీసుకున్నారు. మీరు ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో. మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డులో అంగడికి వెళ్లే దారిలో డ్రైనేజీపై నిర్మించిన కలవర్టును తక్షణమే నిర్మించాలని సిపిఎం మరియు ఆ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్, సిపిఎం మండల అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్లు కాలనీ వాసులతో కలిసి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డులో ప్రజల మరియు ద్విచక్ర వాహనదారుల రాకపోకల కోసం డ్రైనేజీపై నిర్మించిన కలవర్టు కూలిపోవడంతో స్కూల్కి వెళ్లే విద్యార్థుల కోసం వచ్చే బస్సులు రాకపోవడంతో స్కూల్కి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ దారి వెంట వెళ్లే వృద్ధులకు, వికలాంగులకు మరియు ప్రజలకు నడవడానికి ఇబ్బందిగా ఉందని సమస్యను ఏవీ న్యూస్ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యను ఏవీ న్యూస్ లో ప్రచారం చేయగా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువపై కలవట నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీకి చెందిన స్థానిక ప్రజలు మరియు సిపిఎం జిల్లా కార్యవర్గ బొల్లం అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ కాలువపై కలవటను తక్షణమే నిర్మించాలని ఏవీ న్యూస్ కు తెలపడంతో వార్తను ఏవీ న్యూస్ లో ప్రచారం చేయగా మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కాలువపై కలవట్ నిర్మించినందుకు అధికారులకు మరియు ఏవీ న్యూస్ ఛానల్ ప్రతినిధికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. 5 రోజుల కింద ఈ కల్వర్టు వర్షాలకు కూలిపోయి ఇటు సైడు స్కూల్ బస్సులు కానీ, ఆటోలు కానీ, బైకులు కానీ పోలేనటువంటి పరిస్థితి ఉంటే సిపిఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏవీ న్యూస్ వారు ప్రచురించడం, దానికి వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ కల్వర్టు నిర్మాణం చేయడం జరిగింది. ఏవీ న్యూస్ స్పందనకు ఏవీ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ అమీర్ గారు ప్రతి చిన్న విషయంలో ఏ ప్రజా సమస్యల మీద ఎక్కడ చేయాల్సి వచ్చినా ఏవీ న్యూస్ వారు ముందుకు రావడం, దాంట్లో అమీర్ ముందుండి అన్ని కార్యక్రమాలలో
ఓ నిరుద్యోగ యువత మేలుకు ఉద్యోగం నిరుద్యోగ భృతి కోసం ఈ ప్రభుత్వంపై ఉద్యమం చేయక తప్పదని కొలిచారం మాజీ జడ్పీటీసీ ఎనుగంట్ల మాజీ సర్పంచ్ కోరబోయిన మొగలయ్య ముదిరాజ్ అన్నారు. కొలిచారం మండలం ఎనుగంట్ల గ్రామంలో మొగలయ్య మీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్ని ఉద్యమాలు పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సాగునీరు తాగునీరుతో పాటు వివిధ రకాల పెన్షన్లను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో దేశంలో అనేక రకాల వనరులు ఉన్నాయని వాటికి దేశాభివృద్ధి కోసం వాడుకోవాలన్నారు. నేటి యువత ఉద్యోగాల కోసం ఉద్యమం చేయక తప్పదన్నారు. తాను ప్రజాసేవ చేయడానికి కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి నిస్వార్థంగా పనిచేశానన్నారు. జడ్పీటీసీగా సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్పారు. ఉద్యోగం లేనిది ఉద్యోగాలు రావు. అందుకనే మనమందరం ఉద్యోగానికి సిద్ధం కావాలి. ఉద్యోగం చేస్తేనే మన నిరుద్యోగ వృత్తి వస్తుంది. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఎట్లా వస్తాయని అంటారు. మనం చేయొచ్చు. సాధ్యం కాని ఏది లేదు. మీరందరూ ఐక్యంగా ఉండి మనం ప్రభుత్వంతో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, మన మేనిఫెస్టో ఏంటంటే ముందు రైతు సమస్య గురించి రైతులకు సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఏదైతే కేసీఆర్ గారు రైతుల గురించి ఏమైతే పథకాలు అమలు చేస్తున్నారో వాటన్నిటిని కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. కంటిన్యూ చేయిద్దాం. అదేవిధంగా ఇక్కడి పెన్షన్లు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఉచిత బియ్యం కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే కేసీఆర్ చేస్తున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రతి రాష్ట్రంలో మనం ఇవి అమలు చేద్దాం. మన భారతదేశంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఖనిజ సంపద ఉంది, నీటి సంపద ఉంది, మంచి ఈ భూములు ఉన్నాయి. కానీ ఉపయోగములు ఇంకా లేకుండా ఉన్నాయి. మన నాయకులు ప్రజాస్వామ్యాన్ని 75 సంవత్సరాలు కాపాడింది. కానీ మన దేశం ఇంకా ఎంత అభివృద్ధి కావాలో అంత కాలేదు. అందుకని మనం ఇప్పుడు ముఖ్యంగా మనకు నిరుద్యోగ వృత్తి ఉద్యోగం ఎప్పుడైతే పేదరికం అనేది ఉండదు. అందుకని పేదరిక నిర్మూలన కోసం మనమందరం పాటుపడవలసిన అవసరం ఉంది. ఎందుకు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మనము శాంతి భద్రత పరిరక్షణలో మీరు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అన్ని మతాలను మనం ప్రేమించాలి. అన్ని మతాలతో సంబంధమైన అన్ని మతాలు కలిసి ఉండాలి. దేశ సంపదను కాపాడాలి. దేశానికి అన్ని విధాలుగా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం అన్ని దేశాల కంటే కూడా బాగుపడుతున్న దాని మీద మనం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందడానికి మనం ఒక కమిటీని వేద్దాం. ఆ కమిటీలో దేశ ప్రధాని ఎప్పుడైతే ఎలక్షన్ తర్వాత కూడా. ఈ రోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో విజ్ఞాన కేంద్రం వద్ద సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ దుబ్బాక సంజీవారెడ్డి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య మాట్లాడుతూ, కామ్రేడ్ దుబ్బాక సంజీవారెడ్డి పసునూరు గ్రామంలో జన్మించారు. పీడిత ప్రజల కష్ట నష్టాలను చూసి చెల్లించిపోయి తన ఉపాధ్యాయ వృత్తిని మధ్యలోనే వదిలేసి ఉద్యమ బాట పట్టారు. పీడిత ప్రజల ఉద్యమాలను చూసి కంగుతిన్నటువంటి ఆనాటి నరహంతక సర్కార్ ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ చేసి బూటకపు ఎదురు కాల్పుల పేర చంపేశారు. ఆయన మరణించిన ఆయన ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు వేల్పుల లక్ష్మయ్య, కనిన గొడ్డలి నరసయ్య, సుధాకర్, యాకూబ్ హుస్సేన్, బోయిన భాస్కర్, లక్ష్మయ్య, వెంకటయ్యమ్మ, అంజయ్య పాల్గొన్నారు. వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్. జోహార్ అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు. కామ్రేడ్స్, ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దుబ్బాక సంజీవరెడ్డి గారి వర్ధంతిని తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విజ్ఞాన కేంద్రం వద్ద మన పార్టీ ఆఫీసు వద్ద నిర్వహించి ఆయన పూలమాలలు వేసి జరుగుతాము. మిత్రులారా, కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి లైన్ని అనుసరించి ఆనాడు ప్రభుత్వంలోకి తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వదిలిపెట్టి ప్రభుత్వం నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం, భూమి భుక్తి పేద ప్రజల విముక్తి కోసం తన అమూల్యమైనటువంటి ప్రాణాలను త్యాగం చేసినటువంటి అమరవీరుడు కామ్రేడ్ దుబ్బాక. ఆయన ఆశయాల్ని స్మరించడం అంటే చాలామంది చెట్టు పేరు చెప్పుకొని చాలనుకునే విధంగా కొంతమంది పేరు చెప్పుకొని ఆయన పొందాలతో నడిచిండో, ఆయన ఎవరి విముక్తి కోసం అయితే కొట్లాడిండో ఆ ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి బాధ్యత ఈనాటి విప్లవకారులకు జరిగింది. చాలామంది విప్లవకారులు విప్లవం పేరుతో చెప్పుకుంటూ
జలసాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈనాడు మాస్ లైన్ పార్టీ మొత్తం కూడా ఎక్కడైతే పీడిత ప్రజలు ఉంటారో, ఎక్కడైతే అణగారిన ప్రజలు ఉంటారో, ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉంటారో, ఎక్కడైతే అణచివేత ఉందో సవాళ్లు ప్రతి సవాళ్లతో పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉదయం 11 గంటలకు అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు. ముందుగా జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో బారికేడ్లతో పాటు భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై అరకెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనమైందన్నారు. దమ్ముంటే ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని, లేదంటే మధ్యాహ్నం 12 గంటలకు నేనే ఆయన నివాసానికి వెళ్తానంటూ గాంధీ అన్నారు. ఇద్దరి దమ్మింటో తేల్చుకుందాం రా అంటూ సవాల్ చేశారు. ఇక నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెప్తారని అరకెపూడి గాంధీ అన్నారు. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో హైదరాబాద్లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను బాంచర్ దేనికైనా సిద్ధమైన కొడుక రా, తేల్చుకుందాం. దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణతో ఉప్పినల వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునిగిపోతున్నాయి. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమించిన వాళ్లతో ఎంత గొప్ప వాళ్లు ఉన్నా చెరువులను వదలక తప్పదన్నారు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకుని నీటిపారుదల శాఖకు అప్పచెప్పండి, లేకపోతే ఉన్న పళ్లంగా నేలమట్టం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక తెలంగాణ పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అందులోని ఇండోర్ స్టేడియంలో కాసేపు షటిల్ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో 14 ఏళ్లుగా సాగుతున్న ప్రయాణానికి ఆ జట్టు మాజీ సారథి రోహిత్ శర్మ ముగింపు పలుకుతాడా? మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 2025 వేలంలోకి రోహిత్ వస్తాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. హీట్ మ్యాన్ వేలంలోకి వస్తే ఎవరు ఊహించని ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లుగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ముంబైని వీడేందుకు రోహిత్ మొగ్గు చూపుతున్నాడంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత వ్యాఖ్యాతగా పనిచేస్తున్న
ఆకాష్ చోప్రా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ మాట్లాడుతూ అతడు ముంబైతో ఉండడా అనేది ప్రస్తుతం అతిపెద్ద ప్రశ్న. వ్యక్తిగతంగా నా అభిప్రాయం మేరకైతే రోహిత్ ఖచ్చితంగా ముంబైతో ఉండడని అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ముంబై గనక అతడిని రీటైన్ చేసుకుంటే మరొక 3 ఏళ్ల పాటు అతడు ఆ జట్టుతోనే ఉండాలి. ఒక్క ధోని విషయంలో మాత్రం అలా జరిగేలేదు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ ది డిఫరెంట్ ఎమోషన్, కానీ ముంబై మాత్రం రోహిత్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అలా జరగకున్న ముంబై యాజమాన్యం అతడిని రిటైన్ చేయకుండా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ రెండింటిలో ఏదైనా జరగచ్చు అని చెప్పాడు. గతేడాది ముంబై యాజమాన్యం రోహిత్ను సారథిగా తప్పించి హార్దిక్ పాండ్యాను నియమించడంపై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన విషయం తెలిసిందే. హార్దిక్ను బహిరంగంగానే అవమానం చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో చేసిన రచ్చకు తోడు ఆ సీజన్లో ముంబై ప్రదర్శన కూడా నాసిరకంగానే ఉండడం ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ స్వతహాగా ముంబైని వీడినా ఆ జట్టు అభిమానులు ఊరుకుంటారేమో కానీ అంబానీ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలానికి వదిలేస్తే అది మరెక్కడికి దారితీస్తుందోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం చర్చనీయాంశంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఫైనల్గా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు పోలీసులు. MDMA మెడికల్ రిపోర్ట్ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారన్నారు. ఇక పోలీసులు ఛార్జ్షీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. రేవ్ పార్టీ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరపరణ అగ్రహార జైల్లో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. ఇక అనంతరం బెంగళూరు రూరల్ NDPS స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ప్రముఖ సినీ నటిని సస్పెండ్ చేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ రోజు ట్రేడింగ్ జోరుగా ప్రారంభమైంది. గ్లోబల్ సిగ్నల్స్ బలంగా ఉన్నాయి. అమెరికన్ మార్కెట్ల నుంచి వీచిన సానుకూల పవనాల ఆధారంగా భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా గ్రాండ్గా ఓపెన్ అయింది. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు పచ్చగా ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, IT, మెటల్, PSU బ్యాంకు, ఫార్మా, FMCG, రియాలిటీ, ఆయిల్ అలాగే గ్యాస్ స్టాక్స్ హుషారుగా ఉన్నాయి. గత సెషన్లో 81,523 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్ ఈ రోజు 407.02 పాయింట్లు లేదా 0.50% పెరుగుదలతో 81,930 దగ్గర ఓపెన్ అయింది. ఇక బుధవారం 24,918 దగ్గర ఆగిన నిఫ్టీ ఈ రోజు 141.20 పాయింట్లు లేదా 0.57% భారీ పెరుగుదలతో 25,059 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇక ట్రేడ్ ప్రారంభంలో సెన్సెక్స్ 30 ప్యాక్లు 23 స్టాక్ బలాన్ని ప్రదర్శించగా కేవలం 7 స్టాక్స్ మాత్రమే బలహీనంగా కొనసాగుతున్నాయి. ఇక నిఫ్టీ 50 ప్యాక్లోకి 43 షేర్లు లాభపడగా 7 పేర్లు నష్టంలో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదాని గో బ్యాక్, మోదీ అపమిత్రుడిపై కెన్యాలో పెద్ద ఎత్తున నిరసనలు. బీజేపీ ఉన్నత కాలం అలా జరగలేదు. రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్. తెలుగు రాష్ట్రాలకు మరొకసారి వర్షం, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.
హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. ముంబైని వేడున్న వేలాంలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న రోహిత్. హేమ డ్రగ్స్ తీసుకుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జ్షీట్ లో పేర్కొన్న పోలీసులు. హైరేంజ్ లో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్, 25,000 వైపైన నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.